99 టీవీ కేఫ్ నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70 కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ స్వాతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి చిరంజీవి గారిపై ఆమెకున్న అభిమానాన్ని ఆమె మాటల్లోనే విందాం. హాయ్ అనుపమ గారు. హలో అండి. అనుపమ గారు, ఫస్ట్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో చేశారు. ఈ మధ్య రీసెంట్గా కూడా షష్టి పూర్తి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. సో మీకు చిరంజీవి గారితో అనుబంధం ఏమైనా ఉందా, లేదంటే చిరంజీవి గారిని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి అందరూ చూస్తూ ఆరాధిస్తున్నారు. సో చిరంజీవి గారికి సంబంధించి మీరేం చెప్తారు? దేవుడితో అనుబంధం ఉందా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏముంటుందండి. సో ఇన్ ద సేమ్ వే ఇండస్ట్రీకి నిజంగా అప్పటి ఎన్టీఆర్ గారు ఎలానో, అంటే ఆ తరం వాళ్ళకి, మా అమ్మగారు వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారు అండి. అంటే ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. సో ఆయన గురించి మాట్లాడే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అంతకు మించి నేనేం చెప్పలేనండి. మీరు ఇప్పటివరకు చిరంజీవి గారిని కలిసారంటే డైరెక్ట్గా ఎప్పుడైనా సరే వెళ్ళి మాట్లాడడం కానీ కలవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? లేదండి, బట్ దూరం నుంచి అయితే చూసాను సార్ని. అండ్ కాకపోతే రామ్ చరణ్ గారితో నటించే అవకాశం ఇచ్చారు. సో దానికి మాత్రం నేను చాలా 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 హ్యాపీ. సో రంగస్థలంలో చేశాను రామ్ చరణ్ గారితో. సో అది ఒకవేళ మీరు చిరంజీవి గారు కనిపిస్తే అంటే మీ ఫీలింగ్స్ని, ఆయన మీద మీకున్న అభిమానాన్ని ఏ విధంగా తెలియజేస్తారు? ఫస్ట్ నేను దండం పెట్టుకుంటానండి. అండ్ ఐస్ వాటర్తో నిండిపోతాయి. ఎందుకంటే ఆయనని చూడడం అనేది అంత త్వరగా జరిగే ఇది కాదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కోసం ఎంతైతే ఎదురు చూస్తామో అంతే ఇదిగా ఎదురు చూస్తూ ఉండాల్సిన ఇదే. సో కాకపోతే ఒకటండి, నాకు చిరంజీవి గారిలో నాకు ఎక్కువగా నచ్చేది, నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంది ఏంటి అంటే ఆయనకి ఫ్యామిలీ ఇచ్చే వాల్యూ. అంటే ఆయన ఎంత ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారంటే, ఫస్ట్ ధ్వజస్తంభంలో నుంచునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది చిరంజీవి గారే. దాని తర్వాత వచ్చిన ఫ్యామిలీ అందరినీ, ప్రతి ఒక్కరిని మనము ఇది తీసుకున్నాం కదా, అది నేను నేర్చుకున్నాను. అంటే ఎంత ఎత్తెదిగినా కూడా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అది నేను నేర్చుకున్నాను. అంటే చాలామంది చిరంజీవి గారి యాక్టింగ్ గురించి కావచ్చు, లేదంటే ఆయన చేసిన సేవా విధానాలు కావచ్చు, అన్నీ చేస్తారు. కానీ నేను ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ మనం ఎన్ని కష్టాలు పడినా మనం ముందుకు వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకుని మన వాళ్ళని మనతో కష్టపడకుండా తీసుకుని వెళ్ళాలి. ఇది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మొదటి పాఠం. సో ఆయన నాకు ఎప్పుడూ ఆరాధ్య దైవమే. సో ఆయన కనిపిస్తే ఏం చేస్తానో నిజంగా నేను తెలియదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామంటే ఏం చెప్పగలుగుతాము, అంతే. సో మీరు చిరంజీవి గారు అంటే ఇంత అభిమానం ఉంది కదా, సో మీకు అసలు చిరంజీవి గారు ఫస్ట్ మూవీ, మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏంటి? అంటే అది నేను నిజంగా అయితే చెప్పలేను, కానీ 2 విషయాలు అయితే ఒకటి చెప్పగలుగుతాను. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఏదైతే ఉందో అది ఆయన రిలీజ్ అయిన టైంకి నేను 4 years 5 years అంట. మా డాడీ ఎప్పుడు చెప్పేవారు, అంటే నేను తణుకు, మన వెస్ట్ గోదావరి. సో మీకు తెలియదు ఏముంది, అక్కడ ఏదన్నా ఉంటే తొందరగా థియేటర్స్ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి, అండ్ మా మదర్ నర్స్. సో ఏదన్నా ఉంది అంటే తీసుకెళ్ళి ఇది. సో నేను ఎప్పుడు అడిగేదాన్ని అంట, నాకు ఆ సినిమా జేజు సినిమా, అదే ఐ మీన్ అందులో చిరంజీవి గారు ఆంజనేయ స్వామిది ఉంటుంది కదా పెద్దది, అండ్ బుర్రో కేవ్స్ అవన్నీ. సో అది ఎప్పుడు అడిగేదాన్ని అంట. మా నాన్నగారు ఇప్పుడు చెప్తారు 40 నుంచి 45 సార్లు చూసిన సినిమా అది అని. సో అది ఒక పెద్ద మెమరీ. అండ్ శంకర్ దాదా MBBSకి ఐఎమ్ 19 years, బట్ నేను 9 months ప్రెగ్నెంట్తో ఉన్నా. సో మా పాపది నేను ఐ యూస్ టు లిజన్ దట్ కిక్ బీట్స్ అనమాట. సో మూవీ చూస్తున్నప్పుడు. సో అది నాకు ఇప్పటికీ పెద్ద మెమరబుల్ టైం. అంటే నా చిన్నప్పుడు జగదేక వీరుడు అండ్ శంకర్ దాదా MBBS టైంకి నేను ఒక పాపతోని ప్రెగ్నెంట్తోని ఉండి చూడడం, అప్పుడు 9 months నాకు. సో అది నాకు చాలా మెమరబుల్ టైమ్. అంటే ఏ సినిమా అనేది నేను నిజంగానే, అంటే అబద్ధంగా మనం చెప్పకూడదు కాబట్టి, సో నేను ఈ సినిమా ఆ సినిమా అని చెప్పాను. కానీ చూసిన సినిమాలన్నీ కూడా నాకు ఇష్టం. ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో రౌడీ అల్లుడు కావచ్చు, గరణమొగుడు కావచ్చు, ఇలా ప్రతి సినిమా, ఆపద్ బాంధవుడు నాకు నిజంగా అది చాలా ఇష్టమైన సినిమా, ఆపద్ బాంధవుడు. సో ఇలా ఒక సినిమా గురించి మాట్లాడుకుంటే కాదండి, ఈ రోజు వరకు కూడా ఆయనను మనము ఎందులోనూ మనం ఇచ్చేయలేం. అంటే A class C class అని మన సినిమా లాంగ్వేజ్లో మాట్లాడతారు కదా. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారు ఈ తరం వాళ్ళకి అంటే మాత్రం అది కేవలం మన చిరంజీవి గారే. అండ్ డాన్స్ స్టెప్స్లో ఎవ్వరికి కూడా ఆ రికార్డ్ అనేది రాలేదు. ఈ రోజుకి ఆయనకే ఒక అవార్డు వచ్చింది డాన్స్ కి సంబంధించింది. సో ఎక్కువ స్టెప్స్ వేసిన ఒక హీరోగా, అది సౌత్ ఇండియా నుండి.
అది మనకి ఎంత గర్వకారణం అనేది నేను చెప్పని అవసరం లేదు. ఇలా ఆయన గురించి తలుచుకుంటూ పోతే మనం ఏం చెప్పగలమండి. సో ఇది. సో మీరు చిన్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని అన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు ఆ సినిమాని చూశారు. కానీ మీరు ఏజ్లోకి వచ్చిన తర్వాత ఒక్క సినిమాని అదే సినిమాని థియేటర్లో చూడాలి, అలా ఎక్కువ సార్లు థియేటర్కి వెళ్ళిన సినిమా ఏదైనా ఉందా? నాకు ఠాగూర్ అండి. ఠాగూర్లో ఆయన చెప్పిన ఒక్కొక్క విషయం అండ్ నిజంగా ఒక అన్ని విధాలుగా సోషల్గా కావచ్చు, ఒక ఇది కావచ్చు, దాని తర్వాత స్టాలిన్ కావచ్చు, ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని అడుగుతాం. సో ఆయన చెప్పేది ప్రతిదీ కూడా అప్పటికప్పుడు అర్థం కాకపోయినా కూడా ఆలోచిస్తే అవును కదా, మనమేమీ డబ్బులు తీసుకోకర్లేదు, ఒకరికి సాయం చేసి నిజంగానే ఒకవేళ పడిపోయారనుకోండి పట్టుకుని లేపడంలో మనకేమీ డబ్బులు ఖర్చు అయితే కాదు. చాలా మందికి కూడా అదే ట్రెండ్ అయింది కదా, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఫ్రెండ్స్ లో కానీ ఏదైనా చిన్న చిన్న హెల్ప్లు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సో అదే ఎక్కువ రెగ్యులర్. ఠాగూర్ సినిమాలో కూడా అదే నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించు. సో ఇలాంటివన్నీ ఒక ట్రెండ్ సెట్టర్ అని అనుకోవాలి మనం కూడా. అంటే ట్రెండ్ సెట్టర్ అనడం కంటే కూడానండి అది మనం పాటించాలి అనే ఎక్కడో ఒక సబ్ కాన్షియస్ మైండ్లో అయితే 100% ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్లడ్ బ్యాంక్, ఎంతమంది ఈరోజు యువత కూడా వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎంతమంది బ్లడ్ డొనేషన్ చేశారండి. అండ్ ప్రతి ఒక్కరికి బ్లడ్ టైంకి అందుతుంది. అండ్ అలానే ఐ బ్యాంక్. సో ఇలా ఒక్కటి కాదండి, ఆయన చేసిన విషయాలు, ఆయన చేసిన ఇదే కావచ్చు, ఏదైనా కూడా మనకి స్ఫూర్తిదాయకమే. అంటే ఎంత అవసరమో అంతే చేయగలుగుతామండి. ఒకళ్ళు చేసినట్టు మనం చెయ్యాలి అని అనుకోకూడదు, కానీ అది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది నేను నమ్మిన సత్యం. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టాలిన్ సినిమా, ఠాగూర్ సినిమాలో మీకు నచ్చిన పాయింట్స్ ఉన్నాయి. అలాగే చిరంజీవి గారిది ఇంకా మిగతా సినిమాల్లో ఏదైనా ఈ ఒక్క పాయింట్ మన లైఫ్లో నిజంగా ఉంటే చాలా బాగుంటుంది, లైఫ్లో ఇంకాస్త బెటర్మెంట్ ఉండటానికి ఈ పాయింట్ మనకి హెల్ప్ అవుతుంది అలా అనిపించింది ఏదైనా మూవీతో ఉందా? ఘరానా మొగుడు అండి. అంటే ఒక అమ్మ గురించి ఆయన ఒక మంచి ఉద్యోగంలో ఉండి కూడా అమ్మ గురించి, అమ్మ సేవ గురించి ఆయన వచ్చేసి ఒకళ్ళ దగ్గర మెకానిక్గా జాయిన్ అవుతారు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఎంత చదువుకున్నావు అనేది కాదు, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఎంతవరకు ఇది వెళ్ళావు అనేది ఇంపార్టెంట్. సో అందులోనే ఆయన ఎంత ఇబ్బంది పడినా తన వైఫ్ని ఎక్కడ వదలలేదు. అంటే ఒక్కళ్ళ ముందర నీ అన్న వాళ్ళని నువ్వు తక్కువ చేయకూడదు ఎన్ని గొడవలున్నా. ఇది నేను ఆయన దగ్గర నుంచి అదే చెప్తున్నాను కదండి, కంప్లీట్ నాకు ఆయనలో కనిపించేది కంప్లీట్ ఫ్యామిలీ. ఆయన ఈ రోజుకి కూడా సంక్రాంతి సంబరాలు అందరితో కలిసి చేసుకుంటారు. అవును. అండ్ ఈ రోజుకి కూడా ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ఆయన భార్య గురించి చెప్తూ ఉంటారు, సురేఖ గారి గురించి. సురేఖ లేకపోతే నేను ఏమీ చెయ్యలేను అనే ఒక్క సురేఖ అని అంటారు చూడండి, ఆ పదంలోనే ఆయన ఎంత ప్రేమ, ఆప్యాయత. ఈ రోజుకి వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్ కపుల్లో వెళ్ళడం, దిస్ ఈజ్ వాట్ అండి. మన ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటి అంటే ఎంత వయసు వచ్చింది అని కాదు, మన కుటుంబానికి, మన వాళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నాము. ఇది నేను నేర్చుకున్న విషయాలు. సో ఒకటి కాదండి, ఎవ్రీథింగ్. సినిమాలో ప్రతిదీ, ఏ క్లాస్ కావచ్చు, సి క్లాస్ కావచ్చు, బి క్లాస్ కావచ్చు, ఏదైనా కూడా మనం అందరినీ సమానంగా చూడాలి. అండ్ ప్రజారాధ్యం పార్టీ పెట్టినప్పుడు నాకు అప్పుడే ఓటు హక్కు వచ్చింది. నా ఫస్ట్ ఓట్, ఐ స్వేర్ ఆన్ గాడ్, నా ఫస్ట్ ఓట్ నేను చిరంజీవి గారికి వేసాను. అంటే ఎందుకు అంటే నాకు పాలిటిక్స్ గురించి కూడా ఏమీ తెలీదు, అయినా నేను అప్పుడు వేసాను. ఎందుకు అంటే అరే మా చిరంజీవి గారు. సో ఇదే మైండ్లో ఉంది తప్ప ఇంకేమీ మైండ్లో లేదు. సో వెళ్ళాను, ఓటేసాను, వచ్చాను. ఎందుకు వేసాను అంటే కూడా నో రీజన్ లేదు. నా ఫస్ట్ ఓటు హక్కు అది అంటే ఆయనతో ప్రతిదీ నాకు ఏదో అంటారు చూడండి, స్వామివారిని అక్కడి దాకా చూసుకొని వచ్చేసామన్నట్టు ప్రతి విషయంలోనూ కూడా అలానే జరిగింది. అలానే ఆయన దగ్గర సైరా నరసింహారెడ్డి సినిమాకి కూడా నాకు కర్ణాటక బ్రాహ్మణ్ రోల్ వచ్చింది. అంటే ఉరి తీస్తారు కదండి, ఆ టైంలో అందరూ ఉండి దెబ్బలాడతారు కదా, అప్పుడు నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. సో ఆ క్యారెక్టర్ అనుకోకుండా నేను ఆ రోజు నాకు కుదరక ఆర్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను వెళ్ళలేకపోయాను. కానీ నేను ఆయనను చూసుకునే అదృష్టం పోయింది అని చాలా బాధపడ్డాను. అలా ఒక 2 సార్లు వచ్చి వెళ్ళిపోయిన థింగ్స్ అయిపోయాయి అనమాట. బట్ ఏమో సార్తోని ఇన్ ఫ్యూచర్ ఏదైనా చిన్న రోల్లో కనిపించిన ఐల్ బి వెరీ హ్యాపీ. ఒకవేళ మీరు సార్తో, చిరంజీవి గారితో చేయాలి అనుకుంటే ఏ టైప్ క్యారెక్టర్ అయితే మీకు బాగుంటుంది అనుకుంటే? నేను అసలు ఏది అనుకోనండి, ఆయనని చూడడమే నా అదృష్టము. ఇంకా ఆయనతో కలిసి చెయ్యాలి అని అనుకోవడము, అనడము అనేది ఇంకా పెద్ద వరము. ఇంకా దాన్ని చాయిస్ మనం తీసుకోవడం అనేది అవివేకం అవుతుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చింది తీసుకోవాలి, కానీ నాకు ఇది కావాలి అని అనడం అనేది అవివేకం. సో అంతే.
మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నీ చూస్తూ పెరిగారు. ఇంట్లో పేరెంట్స్ కూడా ఆ సినిమాలు ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఎప్పుడైనా నువ్వు చూసావమ్మా చిరంజీవి గారితో మాట్లాడావా, మాకు కూడా ఏమైనా అవకాశం ఉంటుందా, మేము కూడా చూడొచ్చు అని చెప్పి ఎప్పుడైనా ఇంట్లో ఈ డిస్కషన్స్ అవుతుంటాయా చిరంజీవి గారి గురించి? లేదండి. ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, అది ఎంతవరకు నేను ముందరికి వెళ్ళగలను అనేది నేను కూడా చెప్పలేని విషయం. ఇది సముద్రంలో మనం ఎంత దాకా వెళ్ళగలుగుతాం అనేది ఎలా చెప్పగలుగుతామండి? సముద్రంలో అది మనం ఒక పెద్ద దిగ్గజాన్ని మనము అప్రోచ్ అవ్వాలి అనేది అది ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. సో ఆ సాహసంలో మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని వెళ్ళకపోతే బాధపడే కంటే ఆయన కనిపించినప్పుడు దండం పెట్టుకుంటే చాలు అనుకునే స్థాయిలో ఉంటే చాలు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు ఫోర్స్ ఏం చేయలేదు. బట్ వాళ్ళకి తెలుసు, వస్తే నేను తీసుకెళ్లే ఫస్ట్ వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఫ్యామిలీ. నేను చెప్పాను కదండి, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది నా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మై ఫ్యామిలీ. ఆఫ్టర్ దట్ కమ్స్ టు సొసైటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఇది నేను నేర్చుకున్నాను. ఆయన హనుమంతుడిని ఎంతలా నమ్ముతారో నేను వెంకటేశ్వర స్వామిని అంతే నమ్ముతాను. సో నేను అంతలా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఇది ఏమన్నా ఉంది అంటే దైవ బలం, మన కుటుంబ బలం. ఇవి రెండే నేను నేర్చుకుని ముందుకెళ్తున్నాను. మరి మీరు మీ తర్వాత మీ పిల్లలకి చెప్తూ ఉంటారా చిరంజీవి గారి గురించి? 100% అండి. ఆయన గురించి చెప్పడానికి అనేది చాలా విషయాలు ఉన్నాయి. అంటే మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినది ఏంటి అంటే పేషెన్స్, ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్, ఎట్ ద సేమ్ టైం ఎంత పనిలో ఉన్నా కూడా, ఎంత ఇదిలో ఉన్నా కూడా, ఏది బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా హెల్ప్ చేయాలనన్నా అండ్ ఇండస్ట్రీ పరంగా ఆయన పెద్దరికం తీసుకోవాలనన్నా కూడా, కరోనా టైంలో వచ్చినప్పుడు ఆయన ముందర ఉండి ఎంతమందికి సహాయం చేశారని అన్న విషయం కూడా చాలా మందికి ఎగ్జాక్ట్లీ చాలా హెల్ప్. సో అలా ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్ అండి. అంటే రామాయణం చూసి మీరు రాముడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అంటే ఎలానో సినిమాలు చూసి, చిరంజీవి గారి సినిమాలు చూసి ఏం నేర్చుకుంటారు అనడం అనేది అంత అవివేకం అనమాట, అంతే. సో మీరు అంటే చిన్నప్పటి నుంచి అంత అభిమానంగా ఆయన్ని చూస్తూ వచ్చారు, ఇప్పుడు అదే ఫీల్డ్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జనరేషన్లో మనకంటే ఒక హీరోకి సంబంధించి కానీ, హీరోయిన్ లేదంటే మన ఫేవరెట్ ఎవరికి సంబంధించిన డిజిటల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో ఫోన్లో చూస్తాం, యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటాయి. కానీ చిన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి పేపర్లో పడిన కటింగ్స్లో హీరో కట్స్ దాచుకోవడం కానీ, లేదంటే పాటల పుస్తకాలు తెచ్చుకొని సాంగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, సో అందులోనూ మన చిరంజీవి గారి కలెక్షన్స్ అయితే అసలు సాంగ్స్ అన్నీ అద్దరిపోయేవి. సో అలా మీరు చేసిన చిరంజీవి గారికి సంబంధించి క్రేజియస్ట్ థింగ్ ఏమైనా ఉందండి? చిలుక క్షేమమా సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్, శోభన గారు ఆయనది. అప్పట్లో నిజంగా మీరు అన్నట్టు పాటల పుస్తకం దొరికేది, అవన్నీ తీసుకొచ్చి ఆ సాంగ్ లిరిక్స్ మా క్లాస్ వర్క్ లో రాసుకునేదాన్ని. క్లాస్ వర్క్ లో అంటే టీచర్ కొడుతుంది కదా, ఏం చేశారు ఏంటి ఏదో ఒకటి రాయాలి అని అనేవారు కదా, బోర్డు మీద రాసి మనం రాసుకోవాలి కదా. బుక్ ఇక్కడ ఈ పేజ్ లో పెట్టుకుని క్లోజ్ చేసి ఇందులో నుంచి ఇలా రాసుకునేదాన్ని అనమాట. అంటే ఆవిడకి రాసినట్టుగా అనిపిస్తుంది, ఇది నేను బైహార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆయన దగ్గర మ్యాజిక్ అండి, ఆయనను వదలలేం, ఉండలేం. అండ్ ఆయన ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆయనలో ఒక చామ్, ఆయనలో ఒక మేనరిజమ్స్ కావచ్చు, ఆ డిగ్నిటీ కావచ్చు, వాకింగ్ స్టైల్ కావచ్చు, పలకరించే తీరు కావచ్చు, వాట్ నాట్ అండి. హీస్ అన్ ఎటర్నల్, అంతే. సో మీకు చిరంజీవి గారి సినిమాల్లో అంటే పంచ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్న యాక్షన్ మూవీస్ నచ్చుతుందా, లేదంటే కామెడీ టైమింగ్? మన చిరంజీవి గారిలోని రెండు సమపాలలోనే ఉంటాయి. చంటబ్బాయి అండి, అసలు అందులో ఎవరన్నా గుక్క తప్పుకోకుండా నవ్వకుండా పక్కన కూర్చోగలరా చెప్పండి? చంటబ్బాయి, చార్లీ చాప్లిన్ అంతటి హీరో అయ్యి ఉండి చార్లీ చాప్లిన్ లాగా ఆయన కనిపించలేదా మనకి? సో ఆయన దగ్గర మనం నేర్చుకొని, ఆపద్ బాంధవుల్లో ఆయన ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఒక శివుడిగా మనకు కనిపించారు ఆయన, తర్వాత ఒక శివలింగాన్ని మనకి అది చేస్తూ, అంటే చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే శివశంకర వరప్రసాద్. సో అనుకోకుండానే ఆయనకి శివుడు దగ్గరగానే ఉన్నారు అసలు వాస్తవంగా చెప్పాలి అంటే. సో ఆయన మట్టి శివుణ్ణి చేసి చూపించి చెప్తాడు, ఇంకా ఆడుకున్న సరిపోదా నీకు, ఇంకెంతమంది ఆడుకుంటావు. అక్కడ మనకి ఎంతమందికి ఏడుపు వస్తుంది. ఆయన ఒక పిచ్చైనలాగా చేసి హీరోయిన్ గారి దగ్గర ఇచ్చేసి దెబ్బలు తినేటప్పుడు చుక్కల్లారా చూపుల్లారా అని ఆమెకి గుర్తు చేయడానికి ప్రయత్నించే సీన్లో ఆయన నత్తిగా నటించేటప్పుడు ఎంత మీరు దాంట్లో తీసుకోగలరండి. సో అదే కావచ్చు చంటబ్బాయి. మీరు ఏ వేరియేషన్లో మీరు చెప్పగలరు? చంటబ్బాయిలో మళ్ళీ మనం లాస్ట్లో ఏడుస్తాం,
వాస్తవంగా చెప్పాలి అంటే అయ్యో నాకు ఏ ప్రేమ దక్కకుండా ఉంది అనేది లాస్ట్లో మనకి ఒకటి రివీల్ అయినప్పుడు 100% అక్కడ ఏడుస్తాం అదంతా ఇది చేశాక. అంటే ఒకటని కాదండి, ఆయన చేసిన దిగ్గజాలు అన్నిట్లో కూడా కొండవీటి దొంగ, అందులో గుర్రం మీద చేసుకుంటూ ఊరిని మొత్తం కాపాడ్డం, ఆయనే దొంగ అని చెప్పి చూపించకుండా ఆయన ఇది చేసిందే కావచ్చు. ఇలా ప్రతిదీ అంజీ అసలు అప్పట్లోనే ఎంత విజువలైజేషన్ హిట్ మనం చెప్పక్కర్లేదు. సో అసలు అది అదృష్టమేనండి. సో మీరు మూవీస్ అన్ని ఇంత చూసారు కదా, మనకి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 149 మూవీస్ చేసిన చిరంజీవి గారు ఇంకా సినిమాలు నేను చేయట్లేదు, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని చెప్పారు. సో అప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? చిరంజీవి గారు ఇంకా సినిమాలు చేయట్లేదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత. అవును, చాలా బాధ అనిపించిందండి. కానీ సినిమాలు చేయకపోయినా ప్రజలకి దగ్గరగా మా అన్నయ్య మాతో ఉంటారు కదా అనే ఆనందం కూడా అంతే రెట్టింపుతో వచ్చింది. ఇది ఎంత బాధ అనిపించినా మనకి మన దగ్గరగా వచ్చి మనతో ఉండి మన బాధలు వినే ఒక మనిషి మనతో ఉంటున్నప్పుడు, అండ్ ఆయన కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళిన మనిషే కాబట్టి ప్రతిదీ అర్థమవుతుంది. సో కాబట్టి ఆయన మనతోనే ఉంటున్నారు అనే ఆనందం ఇంకా రెట్టింపు అయింది. సో మీరు అంటే అప్పటి నుంచి ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఏవో ఒక మాటలు మనం వింటూనే ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి గారిలో మీకేమైనా నెగిటివ్ ఎప్పుడైనా వినిపించిందండి? లేదండి. బేసిక్గా అందరూ కూడా ఏమండి ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు రాయి వేసే వాళ్ళేనండి. ఈ ప్రపంచంలో ఎవరు ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్, ఇది అని చెప్పి ఎవ్వరూ లేరు. సో అన్నయ్య గారి గురించి ఒకటి చెప్పాలి అంటే ఎంతమందికి లైఫ్ ఇచ్చారు అనేది వాళ్ళ స్వతహా వాళ్ళకి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఏమంటారండి, పళ్ళిచ్చే చెట్టుకే కదా రాళ్ళేసి కొడతాం, అంతే. సో నెగిటివ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ మనం చూసే కోణం బట్టి ఉంటుంది. మా అన్నయ్యని మేము అలా చూడలేదు. మేము చూసుకున్నది ఆయననే, ఆయనలో ఆరాధ్య దైవంగాను, లేదంటే ఆయన మా అందరికీ ఎంత ఉపయోగపడుతున్నారు అనేది చూసుకున్నాం. ఈరోజు ఆయనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదండి, ఐ బ్యాంక్ పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదండి. లేదంటే కరోనా టైంలో ఆయన ముందరకు వచ్చి ఆయన అందరికీ వాళ్ళందరికీ ఇవ్వాల్సినంత అవసరం లేదు. అంటే సినిమా సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇన్ ద సెన్స్ అంటే చాలా మంది జనాలు వాళ్ళు అనగానే వాళ్ళ సొంత వాళ్ళు అనుకుంటారు. సొంత వాళ్ళ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేశారు. టైం టు టైం ఒక రేషన్ ఇచ్చారు. ఎవరు ఇస్తారండి? ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లోనే పెరిగేసుకుంటాం, 9 ఉంటే, 6 ఉంటే కొంచెం చల్లగొడతాం, 10 మంది వస్తే ఇంకొంచెం చిలికి కొడతాం. 10 మంది ఉన్న ఇంట్లోనే నువ్వు మజ్జిగని అన్ని చిలికలుగా చేసినప్పుడు, ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ అవకతవకలు అనేది కామన్. వచ్చినోడు గొప్ప, రానోడు దిబ్బ అనుకోవడం తప్పు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన ఏం చేయగలుగుతారు? ఎవ్వరూ రాకపోయినా ఆయన ముందరకు వచ్చి ఒక అడుగు వేసాకనే కదండి అందరూ వచ్చారు. సో అడుగు వేయడం అనేది ఇంపార్టెంట్. సో అడుగు వేసినప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని 100 మంది మాట్లాడతారు, నాకు రాలేదు, నాకు చేయలేదు. తిరుపతి అంతటి వాళ్ళనే తొక్కేశారు, తిరుపతిలో చనిపోయారని అంటారు. సో మన స్వతహా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన మనకు అన్నీ ఇచ్చారు, మనం దాన్ని అడ్జస్ట్ అవ్వాలంతే. దిస్ ఇస్ వాట్ ఐ లర్న్డ్ అబౌట్ హిమ్ అండి, ఆయనతో ఉన్న ఇదిలో. సో మీరు ఇంతకు నుంచి చెప్తున్నప్పుడు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ చిరంజీవి గారిలో బాగా నచ్చుతుంది అన్నారు. అవి కాకుండా ఇంకా మీకు ఒక 5 పాయింట్స్ చిరంజీవి గారికి సంబంధించి మీరు చెప్పండి అంటే ఏం చెప్తారు? 5 పాయింట్స్ చెప్పాలి అని అంటే ఆయన ఎప్పుడూ ఆయన ఫ్యాన్స్కి దగ్గరగానే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని నెగ్లెక్ట్ చేసి ఏ రోజు ఆయన లేరు. తర్వాత ఆల్రెడీ ఫ్యామిలీ గురించి చెప్పేశాను. అండ్ దెన్ థర్డ్ థింగ్, కెరియర్లో ఈరోజు బ్రహ్మానందం గారి గురించి మనం అందరం ఒక గిన్నీస్ రికార్డ్ హోల్డర్ ఆయన కూడా అన్నయ్య నువ్వు ఇవ్వడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే, కొత్తగా ఎవ్వరు వచ్చినా ఆయన ప్రోత్సహించి నా భుజం తట్టి నేనున్నాను పదా అని తీసుకెళ్లే వ్యక్తిత్వం ఆయనకు ఉంది. ప్రతి ఒక్కరికి అదృష్టం దొరకదండి, అర్థమైందా? ఆయనకు వచ్చింది నాకు రాలేదు, ఆయనకు చేసింది నాకు రాలేదు అనుకోవడం తప్పు. అది ఆయన అదృష్టం, అది ఆయన వరం. కానీ ఆయనకు అవసరం లేకపోయినా ఆయన తట్టి తీసుకుని వెళ్ళారు. తర్వాత బావమరిది ఇది కోరుకుంటారు. అది వీళ్ళిద్దరిలోనూ చూసాను, అల్లు అర్జున్ గారిలోనూ చూసాను, చిరంజీవి గారిలోనూ చూసాను. ఈయన ఎంత ఆప్యాయంగా ఉంటారో ఆయన అంతే ఆప్యాయంగా ఉంటారు. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే ఎంత కెమెరా ముందరైనా కూడా ఎక్కడో అక్కడ దొరుకుతామండి. కాబట్టి ఆ బాండ్
ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి లేదు. కాబట్టి ఇన్నేళ్ళైనా కూడా ఆయన ఉన్నారు. సో ఇది అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీయే కదండి. వాస్తవంగా చెప్పాలంటే మన అల్లు అర్జున్ గారు ఆ ప్రాబ్లం ఫేస్ అయ్యి బయటికి రాగానే కూడా ఇంటికి వెళ్ళి పలకరించారు. ఇంతకన్నా ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏముందండి? బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేదు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కావచ్చు, అన్ని దగ్గర నేను ఉన్నాను అని వస్తున్నారు. ఆయన కూడా మనిషేనండి. ఆయన ఏమంటారు, అన్ని దగ్గర సర్వాంతర్యాముగా ఆయన కూడా ఉండలేరు. సో అది మనం తెలుసుకోవాలి. ఆయన మీద బురద జల్లడం అనేది మనం మానుకోవాల్సిన విషయం. సో అది తెలుసుకుంటే మనం బాగుంటాం, అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్ కానీ, లేదంటే ఐ బ్యాంక్ కానీ, లేదంటే ప్రతి కష్టంలో కూడా ఆయన ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు వాటిలో ఎప్పుడైనా పాలు పంచుకున్నారా? బ్లడ్ బ్యాంక్ దాంట్లో నేను వెళ్ళానండి. నార్మల్గా అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను జస్ట్ ఒక 4 to 5 years అవుతుంది. అంతకుముందు నేను నార్మల్గా ఏమంటారు, ఒక అభిమానిగా, ఒక భక్తురాలిగా సో నేను వెళ్ళి చూసుకునేసి వచ్చాను. అంటే బ్లడ్ డొనేట్ చేసుకుని వచ్చాను తప్పించి ఇంకా ఎటువంటి ఇదిగాను నేను వెళ్ళలేదు. బట్ ఇండస్ట్రీలోకి వచ్చాక కొంచెం ఒక నర్వస్నెస్, ఒక భయం అనేది ఉంది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ని చూస్తే ఎంత భయపడతామో, కొట్టరు తిట్టరు, కానీ ఒక గౌరవం, ఒక భయం, ఒక భక్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ప్రిన్సిపల్. సో అమ్మో, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం ఆ స్థాయిలోకి రాలేదు. ఒక ఆడియన్గా, ఒక ఫ్యాన్గా, ఒక ఇదిగా వేరు, కానీ ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఆయన మాకు ఆరాధ్య దైవం. సో ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు ఎస్పెషల్లీ ఎంతో కొంత అర్హత ఉండాలి. ఆ అర్హత తెచ్చుకున్న రోజు తప్పకుండా నేను వెళ్ళి ఆయనకి పాదవందనం చేసి, సార్ ఇది మీ వల్లనే అని చెప్పుకునే అదృష్టాన్ని కోసం రావాలని నేను వెయిట్ చేస్తున్నాను. అది కూడా కాకుండా ఆయన ఎవరన్నా కార్తికేయ గారు ఒక స్పీచ్ ఇచ్చారు మన చిరంజీవి గారి గురించి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చూడండి, అదొక్కటి చాలండి ఆయన మన ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి. అది అందరికీ తొందరగా కళ్ళల్లో నీళ్ళు ఏం తిరగవు. ఎంత ఆర్టిస్టులైనా ఎక్కడో అక్కడ ఇది ఉంటుంది, ఎమోషన్ తగలాలి అననే కదా గ్లిజరిన్లు పెట్టుకుంటాం. బయటకు వచ్చినప్పుడు కూడా గ్లిజరిన్లు అయితే క్యారీ చెయ్యం కదా. బేసిక్గా ఆయన ఎంత ఎమోషనల్గా ఫ్యాన్స్కి కనెక్ట్ అయి ఉంటారు అనేది అదొక్క విషయం చాలండి. అంతకుమించి అంటే క్రిటిక్స్కి కావచ్చు, నెగిటివ్ ట్రోలర్స్కి కావచ్చు, ఆయన గురించి తప్పుగా అనుకునే వాళ్ళకి కావచ్చు, ఇంతకంటే మనం ఏం చెప్పేది లేదు. సో మీరు చిరంజీవి గారి మీద ఇంత అభిమానం ఉంది, మరి రంగస్థలం సినిమా షూటింగ్ అప్పుడు రామ్ చరణ్ గారితో మాట్లాడే అవకాశం ఉందంటారా? ఆయనతో కలిసి నటించానండి. మరి ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారా చిరంజీవి? అసలు ఆయనతోని మాట్లాడినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే గోల్డెన్ కాదు, డైమండ్ స్పూన్తో పుట్టిన మనిషి ఆయన. ఓకే, ఒక మెగా సామ్రాజ్యానికి వారసుడైన అలాంటి పర్సన్. నేను అప్పుడే ఫస్ట్ అండి, నా రంగస్థలం అనేది 2వ సినిమా. అండ్ వెరీ స్మాల్ క్యారెక్టర్స్. నేనేమి ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని లీడ్ క్యారెక్టర్స్లో కనిపించే టైం కాదు నాది. అది జస్ట్ నార్మల్గా జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాదు. అగైన్ అక్కడ మన ఒక 2 సీన్స్ ఉంటాయి. సమంత గారితోని పెళ్లి చూపులకి అని చెప్పి, అదే రంగమ్మత్త నువ్వు కూడా ప్రెసిడెంట్తోని చేతులు కలిపేసావా అని అనసూయ గారితోని వచ్చే డైలాగ్ అది. సో అక్కడొకటి, మళ్ళీ లాస్ట్లో నాగమహేష్ గారికి సమంత గారు పురుగుల మంది ఇచ్చి తాగి చచ్చిపో అని అంటారు కదా, అక్కడ ఉంటాను. సో అంటే పెద్దమ్మ గారు అమ్మాయిలాగా. అయితే అక్కడ 5 days షూట్ జరిగిందండి. రామ్ చరణ్ గారితో చేసే అదృష్టం ఒకటైతే, ఆయన వాళ్ళ చిన్న పిల్లలతోనండి, అందులో చిన్నపిల్లలు పిలిచి ఆయన ఆడుకుంటారు. వాళ్ళు పెట్టే పాటలు అవి అన్నీ వింటూ సరదాగా మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ కూడా అమ్మ తిన్నారా, అలానే సుకుమార్ గారు కూడా తిన్నారా అమ్మ అంటే, ఎవరిని ఎక్కడా ఇది లేకుండా సార్ నేను మీతో ఒక ఫోటో దిగాలి అని. అంటే లాస్ట్ షూట్లో అంటే వెళ్ళిపోతున్న మనిషి ఆపి సెక్యూరిటీని పిలిచి, అదే బౌన్సర్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని పిలిచి అమ్మాయిని తీసుకురండి అని చెప్పి తీసిన ఫోటో. అది నేను ఫోన్లో ఉంది, నేను మీకు చూపించడానికి. సో అంటే ఆయనకు అవసరం లేదండి మన ఎవరితో మాట్లాడడానికి, ఆయనకేం అవసరం లేదు ఆపి ఫోటో దిగడానికి. వెళ్ళిపోయిన మనిషే కదా, ఏముందిలే అనుకుంటారా అంటే టైర్డ్ అయిపోయారు. అది ఆ రోజు ఫైట్ సీన్, సో టైర్డ్ అయిపోయారు. ఇవన్నీ ఉండి కూడా స్టిల్ అంత మంచి మనిషి. అండ్ మనం చూస్తూనే ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఆయన మన రూట్స్, మన స్పిరిచువల్ థింగ్స్
రాముల వారిని క్యారీ చేసుకుని వెళ్ళి పూజా విధానాలే కావచ్చు ఇవన్నీ. అండ్ క్లింకరా అని పేరు పెట్టారు, అంటే మన లలిత సహస్రనామంలో అంటే ఎంత రూట్స్కి వెళ్ళారు. అంటే అప్పటి వరకు అసలు ఆ పేరు పెట్టొచ్చు లేదంటే ఈ టైప్ తీసుకోవచ్చు అనేది కూడా ఎవరికీ తెలియలేదు. బట్ ఈ రోజున సో అంత రూట్స్లోకి వెళ్ళారు. అంటే ఎంత స్పిరిచువల్, ఎంత డివోషన్, ఎంత ఇది, అది ఎక్కడి నుంచి వస్తుందండి, ఏ రూట్ నుంచి వస్తుంది? వాస్తవంగా చెప్పాలి అంటే మన ఫోర్ ఫాదర్స్, మన తల్లిదండ్రుల దగ్గర నుండే కదా మనం వెళ్ళే రూట్స్, మన ట్రావెల్ అయ్యే రూట్స్ తెలిసేది. సో అలానే మీరు చూస్తే మన రోషన్ గారు చూసిన చెన్నైలో చిరంజీవి గారి ఇల్లుని చూపిస్తే అప్పట్లోనే 10 లక్షల కోటి రూపాయలు, ఇప్పుడు అది ₹1 కోటి ఏమో ఉంటుందని పూజ గది మన సురేఖ గారు ఎంత బాగా కట్టించారు, ఎంత బాగుంది, ఎంత ఇదిగా, అంటే ఎంత పూజా విధానం చేసి ఉంటే అంత పెద్ద రూమ్ కట్టుకోవాలి అని అనుకుంటారు. సో ఇలా ఒక్కటి కాదండి, ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళతో ఈయనతో పని చేయలేనిది ఏదైతే ఉందో ఆయనతో నేను చేసినందుకైతే ఐఎమ్ సో బ్లెస్డ్, అంతే. ఇప్పుడు మీరు అంటే డివోషనల్గా చిరంజీవి గారిని ఒక ఏమంటారు అభిమానిగా కన్నా ఒక భక్తురాలిగా ఎక్కువగా చెప్తూ వస్తున్నారు. మీరు మరి శివుడిగా క్యారెక్టర్ చేసిన మంజునాథ సినిమా, ఆ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? గూస్ బంప్స్ అండి. ఆయన అసలు శివుడుగా ఆయన వచ్చినప్పుడు నంది అని పిలవంగానే రివర్స్ వెళ్ళి ఇలా వచ్చినప్పుడు అసలు నిజంగా మనం ఒక శివుడిని చూస్తే ఎంత పరితపిస్తామో, అంతా మట్టే అనుకుని ఇలా చేతులు చూపించినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఇది నిజంగా ఆయన శివుడు ఇలానే వస్తారా, సౌందర్య గారు అని అన్నప్పుడు, చెప్పొద్దు అని అన్నప్పుడు, అంతకన్నా ముందర ఒక సీన్ సౌందర్య గారితోని భక్త నేను ఈ రోజున మీ ఇంటికి ఆతిథ్యం తీసుకోవడానికి వస్తున్నాను అని అన్నప్పుడు ఆయన చెప్పే ధ్వని ఏదైతే ఉంటుందో, అంటే ఆ సోల్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ కంప్లీట్లీ ఒక గూస్ బంప్స్ అండి. అది మా అమ్మమ్మ గారితో చూసాను నేను. అది యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీతో వెళ్ళాను. మా ఫాదర్ ఎక్కువ సినిమాలకి రారు బేసిక్గా. సో మా మదర్, మా ఫాదర్, నేను, మా తమ్ముడు, మా అమ్మమ్మ కలిసి చూసిన సినిమా మంజునాథ. సో అది ఇప్పటికీ బాగా గుర్తు. ఎందుకు అంటే ఆ సినిమా చూసిన ప్రతిసారి నాకు ప్రతి షాట్ నాకు గుర్తుంది. ఆయన చేసిన లాస్ట్లో నా భక్తుడిని ఎలా తీసుకువెళ్ళిపోతాను, మంజు నేను వస్తాను నువ్వు రా అని పిలిచినప్పుడు ఎంత ఆప్యాయత ఉంటుందండి. అది ఎవరు చెప్తే వస్తుంది? అది ఒకళ్ళు ఆ సోల్ ఒకటి ఉంటుందండి కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏది చూడకుండా ప్రిపేర్ అయ్యి వస్తే ఇన్ని చెప్పలేం. అవును, వాస్తవంగా ఆయనని మనం అంతగా ఆరాధించాం కాబట్టి ఆయన చేసిన ప్రతి ఒక్క థింగ్ ఇక్కడ కాదండి, ఇక్కడ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో కలిసి ఉండిపోయింది. ఆయన అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒక ఆపద్బాంధవుడు కావచ్చు, మంజునాథ కావచ్చు, ఒక ఠాగూర్ కావచ్చు, ఒక స్టాలిన్ కావచ్చు. ఈ రోజున సైరా నరసింహారెడ్డి యోగా గురించి చెప్పారు. లోపల కూర్చుని బావిలో, ఐ మీన్ ఒక సముద్రం కింద కూర్చుని అట్టడుగున కూర్చుని జల దిగ్బంధనం ఎలా చేయాలి అంటే ఆ ఏజ్కి ఆయనకు అవసరం లేదండి. వాస్తవంగా చెప్పాలి అంటే ఆయన ఏజ్కి అంత అవసరం లేదు. బట్ స్టిల్ హీజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎవరు చూడకుండా ఉండగలిగారు? ఈ రోజున నిజంగా సైరా నరసింహారెడ్డి అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరు? అంతే, మనం ఆ అవతల సైరా నరసింహారెడ్డి ఆ క్యారెక్టర్ని చూడకపోయినా మనకి ఇప్పటికీ పేరు వినగానే చిరంజీవి గారి గుర్తొస్తుంది. ఝాన్సీ లక్ష్మి గారి గురించి తెలుసుకునే ముందర మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది అని చెప్పి తెలిసింది ఎవరు? అవును, అంతే కదండి. సో ఆయన దగ్గర మనము ఏది వెళ్ళలేం. ఇట్స్ ఎ మ్యాజిక్. యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయగలుగుతారేమో కానీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళు కేవలం ఆ నటరాజు ఇచ్చిన కళ తల్లితోనే ఉంటుంది. సో మీరు ఈ షో ద్వారా చివరగా మిమ్మల్ని ఇప్పటికీ చిరంజీవి గారి పాటలు 2-3 మధ్యలో పాడారు, కానీ చివరిగా ఒకసారి మీ నోటి ద్వారా మీకు బాగా నచ్చిన చిరంజీవి గారి పాట విందాం అనుకుంటున్నా. ఒకసారి ఏదైనా మంచి బాబోయ్, నేను అసలు అంత సాహసం చెయ్యను. జస్ట్ ఒక 2 లైన్ మీకు బాగా నచ్చి ఎన్నిసార్లు పెట్టినది కంటిన్యూస్ గా చిలుకాక్షేమమేనండి. ఒక 2 లైన్స్. చిలుకాక్షేమమా కులుకా కుశలమా. చివరిగా మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను మీ ఎదురుగుండా కలిసి మాట్లాడగలనో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదే మీరు అనుకుని నేను చెప్తున్నాను, కెమెరానే మీరు అనుకుని చెప్తున్నాను. సార్, హ్యాపీ 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 బర్త్డే టు యూ. ఇంకా 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 మా కోసం మీరు ఎప్పుడు మాతోనే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిసి అదృష్టం వస్తే అది నేను
మాటల్లో చెప్పలేని ఒక పెద్ద భావం. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీ నుంచి మేము నేర్చుకున్నది ఏంటి అంటే ఫ్యామిలీ వాల్యూస్ అండ్ సోషల్ వాల్యూస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక్కళ్ళ ఆపదలో ఉంటే ఎప్పుడు కూడా మనం ఉండాలి అని, హార్మ్లెస్గా ఉండాలి, హార్మ్ఫుల్గా కాదు అని. నేను నేర్చుకున్న ఈ 5 ఎలిమెంట్స్ నేను మీతో ఉన్నంతసేపు ఉన్న జర్నీలో తెలుసుకున్నది ఇవి మాత్రమే. అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చేశారు. శివశంకర వరప్రసాద్ అంటే మీరు మాకు వరంగా ఆ భగవంతుడే ఇచ్చిన ప్రసాదం. అండ్ చిరంజీవి అనే పేరు నిజంగానే చిరస్థాయిగా మీరు మా గుండెల్లో ఉండిపోవాలని మేము మీకోసం పెట్టుకున్నాం సార్. ఆ అంజనమ్మ సాక్షిగా ఆవిడే మిమ్మల్ని మాకు ఇచ్చిన అదృష్టం, వరం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. సో చక్కగా మీకు చిరంజీవి గారిని కలిసే అవకాశం అతి త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆ స్వామిని వేడుకుంటూ ఉంటాను, ఈ స్వామిని కూడా విన్నవించుకుంటూ ఉంటాను. ఎందుకంటే మాట్లాడిన అంతసేపు కూడా నేను ఆయననే చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సైడ్ ఎలా అయితే కళ్ళు తిప్పుకుని ఉండలేమో అలానే ఈయన సైడ్ కూడా. సో నిజంగా అదృష్టం వస్తే ఐల్ బి ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. సో వెయిటింగ్ ఫర్ దట్. స్వామి తప్పకుండా అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.